కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫ్యామిలీ బయటికి వెళ్ళి చదివించే స్తోమత లేదు. సో ఆ తర్వాత నేను ఖచ్చితంగా పాకెట్ మనీ కోసం నేను పెయింటింగ్, ఆర్టిస్ట్, బొమ్మలు గీయడం ఇలా స్టార్ట్ చేశాను లైఫ్. సో ఆ లైఫ్ స్టార్ట్ చేసి నేను ఎంఎస్సి సైకాలజీ కంప్లీట్ చేశాను. ఐ కంప్లీటెడ్ మై ఎంఎస్సి సైకాలజీ. సో ఆ తర్వాత కంప్లీట్గా నేను ఖచ్చితంగా ఆర్టిస్ట్గా కంప్లీట్ చేద్దాం, ఒక మంచి పొజిషన్గా తీసుకోవాలి, ఖచ్చితంగా అందరికీ గుర్తింపు రావాలి, ఖచ్చితంగా నేనేంటో అందరికీ ప్రూవ్ కావాలి అని అనుకున్న టైంలో ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించాను. సో ఆ విలేజ్లో తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది, వైస్ సర్పంచ్, అది వార్డ్ మెంబర్గా సెలెక్ట్ అయిపోయి నేను ఐ ఎంటర్ విత్ ద పొలిటికల్. సో ఆ తర్వాత ఒక వార్డ్ మెంబర్గా నిలబడి నేను ప్యానల్ గెలవడం వల్ల వైస్ సర్పంచ్ కంప్లీట్ చేశాను. సో ఆ వైస్ సర్పంచ్ అచీవ్ చేశాను, ఆ వైస్ సర్పంచ్ ఇచ్చారు. 5 సంవత్సరాలు చాలా బాగా నడిచింది. సో ఎంపీపీ జనరల్ అయింది, నేను ఎంపీపీ అవుదామని చెప్పేసి ఎంపీటీసీకి కాంటాక్ట్ చేశాను. సో అనివార్య కారణాల్లో ఓడిపోయాను. ఓటమి సర్వసాధారణంగా వచ్చి అందరికీ, కాకపోతే నాకు 8 లక్షల రూపాయలు అప్పు అయింది. సో ఆ అప్పుని ఎలా తీర్చాలో అర్థం కాకుండా ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేశాను. సో ఎవ్రీబడి ఖచ్చితంగా 1 ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు, నేను కూడా ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేశాను. నాకు అవకాశం వచ్చింది, డైరెక్ట్ సేల్స్ ఆపర్చునిటీ. సో ఆ డైరెక్ట్ సేల్స్ ఆపర్చునిటీ నేను దాని తర్వాత చాలా అద్భుతాలు, చాలా వండర్స్ క్రియేట్ చేశాను. కానీ ఉన్నట్టుండి ఆ కంపెనీస్ పోవడం వల్ల మళ్ళీ కిందికి వచ్చేసాను. సో ఇంకేది చేస్తే బాగుంటుంది, ఇంకెలా చేస్తే బాగుంటుంది అని అనుకున్న టైంలో నాకు వచ్చిన అవకాశం ఐఎన్సి, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్. 9 సంవత్సరాల క్రితం నేను ఐఎన్సిలో ఎంటర్ అయిపోయాను. సో నన్ను ఎంటర్ చేసిన వ్యక్తి నా బ్రదర్ మిస్టర్ చిన్న సుందర్రావు గారు. సో ఆయన నాకు 3 సంవత్సరాలు నన్ను వెంటబడి ఖచ్చితంగా జాయిన్ చేశారు. సో జాయిన్ అయితే అయ్యాను. ఇంతకుముందు అశోక్ బాటే సార్ చెప్పినట్టు, సో ఖచ్చితంగా ఐఎంసీలో ఫ్రీ ఐడి ఉంది, కానీ బిజినెస్ మాత్రం ఫ్రీ కానే కాదు. సో బిజినెస్ ఐడి ఉంది, కానీ నేను ఎంటర్ అయిపోయాను. ఖచ్చితంగా 2 మంత్స్ 3 మంత్స్లోనే గోల్డ్. సో 4 మంత్స్లోనే చైర్మన్ కంప్లీట్ చేశాను. 1.5 lakhs పర్ మంత్ నేను అర్న్ చేస్తున్నాను. కానీ ఉన్నట్టుండి టీం అంతా కొలాప్స్ అయిపోయింది. సో 2 years కేవలం 10 to 20,000 మాత్రమే. సో ఆ టైంలో నా బ్యాక్ బోన్, షీఈస్ మై బ్యాక్ బోన్ అండ్ ఇన్స్పిరేషన్. కానీ టోటల్ ఫ్యామిలీని కాపాడింది. సో ఆ ఫ్యామిలీ కోసం సపోర్ట్ చేసింది. ఎస్ ప్లీజ్. సో 2 years 10,000 20,000. సో నిలబడతానా లేదా, అవకాశం వస్తుందా లేదా తెలియదు, ఐఎంసీలో నేను నిలబడతానా లేదో తెలియదు. సో మొత్తం టీం అంతా కొలాప్స్ అయిపోయింది. 2 సంవత్సరాలు 10 నుంచి 20,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించే పరిస్థితి లేదు. డాక్టర్ అఖ్తర్ సార్ అండ్ సుందర్ గారు అండ్ వీళ్ళందరూ కలిసి ఈయన ఉంటారా పోతారా తెలియదు, కానీ వాళ్ళకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఫస్ట్ సవాల్ ఐఎంసీలో కోహినూర్ అయ్యేంత వరకు నిద్రపోయే ప్రసక్తి లేదు. ఫస్ట్ సవాల్ అని నిలబడ్డారు. కేవలం అక్కడి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత క్రౌన్ అంబాసిడర్, డైరెక్ట్ కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్, కొడితే సౌత్ బద్దలైపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఎవడున్నా ఎవరు లేకపోయినా, నీ టీం ఉన్నా టీం లేకపోయినా, నువ్వున్నా నువ్వు లేకపోయినా, నీకు ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేసుకోకపోయినా కొడితే కోహినూర్ క్రౌన్ బద్దలైపోవాలి. చూడండి ఆ సీట్, ఫోకస్ చేయండి. ఆ సీట్ని ఫోకస్ చేయండి. సక్సెస్ ఎవడబ్బా సొత్తు కాదు మిత్రమా, సక్సెస్ ఎవడబ్బా సొత్తు కాదు, సక్సెస్ ఎవడబ్బా సొత్తు కాదు. లేండి ఒక్కసారి కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ సీట్ చూడండి, కొడితే బద్దలైపోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా టీం ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, నన్ను నేను తిట్టుకునే భోషుడికే నువ్వు ఏం పీకుతున్నావే లే, ఖచ్చితంగా ప్రెజెంటేషన్ నీకోసం నీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది, నీకోసం ఐఎంసీ వెయిట్ చేస్తుంది, భోషుడిగా లే అని తిట్టుకున్నాను నన్ను నేను. కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ అందరూ కేసీపీ అవ్వాలని కలగంటున్నారు, అందరూ కేవలం సిపి అవ్వాలని కలగంటున్నామే. కరెక్ట్, సిపి అది ఈ రోజు నుంచి కేసీపీ. సో యువర్ అచీవ్మెంట్ ఈజ్ నాట్
సో మచ్. సో ఈ సందర్భంగా నేను కొంతమంది